ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావుకే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు వారి 30వ వర్ధంతి సందర్భంగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక కోటపల్లి బస్టాండ్ గోదావరి గట్టు 27వ వార్డు నందు గల ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దు బిడ్డ అన్న ఎన్టీఆర్ అని, అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడని, ఆనాడు ఎన్టీఆర్ ముందు చూపుతో ఆలోచించి చేసిన పథకాలే ఈ రోజు ప్రతి పేదవాడికి శ్రీరామ రక్షగా ఉన్నాయని, అందుకే ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని భారతదేశానికి తెలియజేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ రోజుల్లో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రారంభించారని, ప్రతి పేదవాడికి కూడు నీడ గుడ్డ ఉండాలనేదే ఉద్దేశ్యంతో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్శెట్టి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర కమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లకు పండూరి అప్పారావు, దాలిపత్తి వేమన, శీలం గోవింద్, నిమ్మలపొడి గోవింద్, బోరా దుర్గాంజనేయులు, కొప్పిశెట్టి చిన్ని, బంగారాజు, నరసింహమూర్తి, ఏడాకుల వెంకటేశ్వరరావు, చెలమూరు సత్యనారాయణ, కుంచె హనుమంతరావు, కుమారి, సింగవరపు సత్యనారాయణ, సుబ్బాయమ్మ, కుసుమ, చిట్టుబోయిన శ్రీనివాస్, పీతా వంశీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కరి అప్పలస్వామి, కోలమూరు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి నాగరాజు, ఎం మొగ్గల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి యుగ పురుషుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శాలు ఉన్నాయి. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసి తెలుగు భాషకు తెలుగు జాతికి గౌరవం ఆపాదించి భారతదేశంలో ఒక ఉన్నత జాతిగా తీర్చిదిద్దడం కోసం ఆయన చేసిన కృషి, భాషకు మన సంస్కృతికి ఇచ్చిన విలువని మనం చూసాం. నీతివంతమైన పరిపాలన ఇచ్చి దేశంలో రాజకీయ మార్పులకు కారణమైన వ్యక్తి. తన జీవితాంతం పేద ప్రజల కోసమే సేవలు అందించాలన్న లక్ష్యంలో పనిచేసి పేదవాడికి అన్నం పెట్టడమే లక్ష్యంగా పనిచేశారు. సామాన్యుల కష్టాలు తన కష్టాలుగా తీశారు. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయడం కోసం, మహిళాభివృద్ధిని సాధించడం కోసం అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మాబోటి అనేక మంది యువకుల్ని రాజకీయాల్లోకి తెచ్చి నూతన వరవడిని సృష్టించి, రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసమే కానీ రాజకీయ లబ్ధి కోసమో లేక ఆర్థిక అభివృద్ధి కోసమో కాదు, వ్యక్తిగత స్వలాభం కాదు, సమాజమే దేవాలయం అన్న మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మా మధ్య లేకపోయినా మా అందరి ఆశయాల్లో ఉన్నాయి. అనేక మంది యువతీ యువకుల కష్టాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడుతోంది. అనేక సంవత్సరాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా పోరాటాల పందాన్ని ఎన్నుకుని ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆలంబన రామారావు గారు. ఆయన ఒక చలనచిత్ర నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చి నూతన విలువలతోటి రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. 8 నెలల్లోనే అధికారంలో చేపట్టి అనేక సంస్కరణలు తెచ్చిన మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి నీడను మేమంతా పెరిగాం. ఇవాళ అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీలో నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి సాయం అందాల్సిన అవసరం ఉంది. కొత్త తరం వస్తుంది, పాత తరం పోవటమే కాదు, పాత తరంలో ఎవరైతే సామాన్యులు పార్టీకి అండదండలు ఇచ్చి పార్టీ నిలబడటానికి కానుకలయ్యారో ఆ కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎతికైనా సరే వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కష్టాల పాలయ్యారు, సైకిళ్ళు అమ్ముకున్నారు, ఏ తిండున్నా తినలేకపోయినా రామారావు గారి అభిమానులుగా పార్టీకి సేవలు అందించారు. అలాంటి వాళ్ళని ఎతికి సహాయం చేయాలి. సీనియర్లను కూడా గుర్తించి వారందరూ కూడా మనం సహాయం చేయాలి. ఉన్నవాళ్ళం లేని వాళ్ళకు కొంత సహాయం చేసి ఆదుకోవాలి. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కూడా మనం సహాయం చేసేలాగా కార్యాచరణ ఇవ్వాలి. ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యకర్తలకు సాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి వైద్య ఖర్చులు భరించేదానికి సాయం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, గృహం లేదో వాళ్ళందరికీ కూడా గృహం కల్పించే లక్ష్యంలో పనిచేసి కార్యకర్తలకు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నామని స్వయంగా మనం చేస్తూ
ఈ రోజున ఏదైతే నిన్నటి రోజున మాణిక్యాలరావు అనే ఒక దళిత సోదరుడు 82 నుంచి కూడా పార్టీ కంటి పెట్టుకున్నారు. ఆయన అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి ఇవాళ నా తరఫు నేను 50,000 రూపాయలు వారికి అందించడం జరుగుతూ ఉందని సవినయంగా మనవి చేస్తూ, రాబోయే రోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు గారు ఆర్థిక సాయం కూడా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం.